ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి మెట్రో రైల్వేలో అయితే కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో దీనికి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నేను పూర్తిగా అయితే మీకు డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే సెంట్రల్ గవర్నమెంట్కి అయితే సంబంధించింది. సో ఎవరైతే అస్సలు జాబ్ అనేది మిస్ చేసుకోవద్దు, కంపల్సరీ అనేది అప్లై చేసుకోండి. సో మీరు ఎలా అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఏంటి అనేది పూర్తిగా డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను. సో టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ చూడండి, ఎన్సీఆర్టీసీ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఓకేనా. సో ఇది జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి మార్చ్. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ కూడా వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే రిక్వైర్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ స్టాఫ్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్, ఇది రిక్రూట్మెంట్. సో అయితే పర్మనెంట్ జాబ్స్ ఇవైతే ఎవరు మిస్ చేసుకోవద్దు, ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ అయితే రాదు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటంటే సో క్లోజింగ్ డేట్ అయితే మనకి ఏప్రిల్ 24th అయితే క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఇవాళ 4th కాబట్టి ఇంకా 20 days అనేది ఉంది. కాబట్టి కంపల్సరీ అనేది అప్లై చేసుకోండి. జస్ట్ ఒక సిబిటీ ఎగ్జామ్ పాస్ అయితే సరిపోతుంది. సో ఎలాంటి ఇంటర్వ్యూస్ అది ఇది అని ఏమి ఉండదు. సిబిటీ ఒక్కటి పాస్ అయ్యారంటే మీకైతే జాబ్ ఇచ్చేస్తారు. ఇక్కడ మీకైతే సిబిటీ టెంటేటివ్ డేట్ ఆఫ్ టెస్ట్ డేట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మీకైతే మేలో అయితే అప్డేట్ అనేది ఇస్తారు. సో ఇది వచ్చేసి ఒక మంచి పెద్ద ప్రాజెక్ట్. ఇది వచ్చేసి నమో భారత్ ప్రాజెక్ట్. ఇది నమో భారత్ ప్రాజెక్ట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజన్కి సంబంధించింది. అంటే ఈ ప్రాజెక్ట్ అయితే చేసి కనెక్టివిటీ అనేది కొంచెం పెంచుతారు. సో డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు. సో దానికి సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్. సో ప్లీజ్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయడానికి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అయితే చేయండి, ఒక లైక్. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఏంటంటే మీకు నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్స్. ఇది వచ్చేసి చూసుకుంటే ఏంటంటే పోస్ట్ కోడ్స్ అనేది ఉంటుంది దీనికి. ఇట్లా పోస్ట్ కోడ్ 1 అని, పోస్ట్ కోడ్ 2 అనేది. సో ఇవి అయితే గుర్తుపెట్టుకోండి మీరు నార్మల్గా అప్లై చేసుకునేటప్పుడు. సో పోస్ట్ కోడ్ 1లో ఏమున్నది, 2లో ఏమున్నది, 3లో ఏమున్నది అనేది. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకి వేకెన్సీ పరంగా చూసుకుంటే ఏంటంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 8 వేకెన్సీస్ అనేది ఉన్నది. అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి 1 వేకెన్సీ అనేది ఉన్నది. సో ఓబీసీకి సంబంధించి నాన్ క్రిమీ లాయర్కి 4 వేకెన్సీ అనేది ఉన్నది. అండ్ ఎస్సీ కేటగిరీకి 2 వేకెన్సీస్, ఎస్టీ కేటగిరీకి 1 వేకెన్సీ. సో టోటల్ వచ్చేసి 16 వేకెన్సీస్ అనేది ఉన్నది. సో ఇది వచ్చేసి జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించింది. సో మీరు ఇక్కడ శాలరీ పరంగా చూసుకుంటే ఏంటంటే మీకు స్టార్టింగ్ 22,800 నుంచి 75,850 వరకు అది శాలరీ పే చేస్తామని అయితే ఇక్కడ ఇచ్చారు. కాబట్టి మీకు 35-40 వరకు అయితే శాలరీ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సో ఫ్రెండ్స్, ఎవరైతే వీడియో స్కిప్ చేయకండి, ఎందుకంటే పోస్టులన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఏంటంటే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్, ఇది ఓకేనా. సో పోస్ట్ కోడ్ 2 ఇది వచ్చేసి. సో దీంట్లో అయితే శాలరీ సేమ్ ఇస్తున్నారు. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే క్యాస్ట్కి సంబంధించి అన్రిజర్వ్డ్ కేటగిరీ 8, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 4, ఎస్సీకి 2, ఎస్టీకి 1. సో ఇది కూడా టోటల్ 16 అనేది వేకెన్సీస్ ఉన్నది. ఇక్కడ చూడండి, జూనియర్ ఇంజనీర్ మెకానికల్కి సంబంధించి సో అన్రిజర్వ్డ్కి 3 వేకెన్సీస్ అండ్ ఇంకా రెస్ట్ ఆఫ్ వాల్ క్యాస్ట్కి అయితే ఏం లేదు. ఇక్కడ చూసుకుంటే ఇక జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి అన్రిజర్వ్డ్ 1 వేకెన్సీ అయితే ఇచ్చారు. అండ్ ప్రోగ్రామింగ్ అసోసియేట్కి సంబంధించి పోస్ట్ కోడ్ 5 ఇది. సో 5కి వచ్చేసి అన్రిజర్వ్డ్కి 3 అండ్ ఓబీసీకి అయితే 1 వేకెన్సీ అనేది ఉన్నది. అండ్ ఇక్కడ మీకు పోస్ట్ కోడ్ 6 చూసుకుంటే అన్రిజర్వ్డ్ 3 అయితే ఇచ్చారు వేకెన్సీస్. ఇక్కడ కింద చూసుకోండి మీరు అసిస్టెంట్ హెచ్ఆర్ పోస్ట్ కోడ్ 6కి వచ్చేసి అన్రిజర్వ్డ్ 3 ఇచ్చారు. సో టోటల్ 3. అండ్ ఇక్కడ అసిస్టెంట్ కార్పొరేట్ హాస్పిటాలిటీకి సంబంధించి ఇది వచ్చేసి పోస్ట్ కోడ్ 7. సో దీంట్లో వచ్చేసి అన్రిజర్వ్డ్కి 1 వేకెన్సీ అనేది ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, జూనియర్ మెయింటైనర్ ఎలక్ట్రికల్. సో ఇది వచ్చేసి పోస్ట్ కోడ్ 8. మీకు అన్రిజర్వ్డ్కి వచ్చేసి 10 వేకెన్సీస్. అండ్ చూసుకుంటే మీరు చూడండి, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 4, ఎస్టీకి 2, ఎస్సీకి 1 అండ్ టోటల్ వచ్చేసి మనకి 18 వేకెన్సీస్ అనేది జూనియర్ మెయింటైనర్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఉన్నది. సో ఇక్కడ 9th వన్ చూసుకుంటే సో జూనియర్ మెయింటైనర్ మెకానికల్కి సంబంధించింది ఇది. సో ఇక్కడ మీకు అన్రిజర్వ్డ్కి వచ్చేసి 6, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 2 అండ్ ఇక్కడ చూడండి మీకు
ఎస్సీకి అయితే వచ్చేసి 1 వేకెన్సీ, టోటల్ అయితే 10 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. ఇక్కడ మీరు టోటల్గా చూసుకుంటే ఏంటంటే టోటల్ 72 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే మిస్ చేసుకోకండి, కంపల్సరీ అనేది అప్లై చేసుకోండి. సో పీడబ్ల్యూ కేటగిరీకి సంబంధించి జాబ్ అయితే అసిస్టెంట్ హెచ్ఆర్ పోస్ట్ కోడ్కి 6 ఇచ్చారు కదా. సో ఇక్కడికి సంబంధించి ఇక్కడ చూడండి. సో ఇక్కడ వీటికి సంబంధించి వీళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ హెచ్ఆర్ పోస్ట్ కోడ్ 6 అయితే ఇక్కడ మీరు దీన్ని చూసుకొని అయితే అప్లై అనేది చేసుకోండి. సో అంటే చూడండి, ఇక్కడ మీకు బి, ఎల్వి, డి, హెచ్హెచ్ సో ఇలా ఉన్నాయి కదా. ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటంటే సో బ్లైండ్నెస్ ఆర్ లో విజన్ అంటే బీకి సంబంధించి బ్లైండ్ ఉన్న వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. లో విజన్ వాళ్ళు హెచ్ఆర్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. డెఫ్ అండ్ హార్డ్ హియరింగ్, డి అంటే డెఫ్, హెచ్హెచ్ అంటే హార్డ్ ఆఫ్ హియరింగ్. సో ఇట్లా మీరైతే సో మామూలుగా పీడబ్ల్యూ కేటగిరీలో ఉంటారు కదా. సో వాళ్ళు అనేది సో ఒకవేళ డెఫ్ అనుకోండి, సో ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఈ పోస్ట్ అయితే చూసి అసిస్టెంట్ హెచ్ఆర్ పోస్ట్కి అయితే అప్లై అనేది చేసుకోండి. సో మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే పీడబ్ల్యూ కేటగిరీ ఉంటుందో సో వాళ్ళ ఎగ్జామ్ అనేది రాసేటప్పుడు అయితే స్క్రైబ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఆన్లైన్ టెస్ట్ రాస్తారు కదా, స్క్రైబ్ హెల్ప్ తోటి వేరే వాళ్ళు అయితే వీళ్ళకి సంబంధించి ఎగ్జామ్ అయితే రాస్తారు. సో ఎవరైతే స్క్రైబ్ కావాలనుకుంటారో పీడబ్ల్యూ కేటగిరీకి సంబంధించి సో వాళ్ళు అనేది అనెక్సర్ 1 and 2 అనేది ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అయితే ఈ 2 ఫామ్స్ అయితే సబ్మిట్ అనేది చేయాలి. సో చూడండి, ఇక్కడ మీరు ఏజ్ పరంగా చూసుకుంటే ఏంటంటే మ్యాక్సిమం ఏజ్ అయితే 25 years. సో చూడండి, ఇక్కడ మీకు ఏంటంటే పే స్కేల్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా. జూనియర్ ఇంజనీర్కి ఎలక్ట్రికల్ ఎవరు అప్లై చేస్తారో సో వాళ్ళు అయితే 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. ఫ్రెషర్ అయినా అప్లై అనేది చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో నెక్స్ట్ వచ్చి జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి 3 years ఆఫ్ డిప్లొమా అయితే ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో అయితే చేసి ఉండాలి. మెకానికల్ వాళ్ళు అయితే మాత్రం 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. సివిల్కి సంబంధించి సివిల్ అయితే డిప్లొమా చేసి ఉండాలి. ఇక్కడ ప్రోగ్రామింగ్ అసోసియేట్కి సంబంధించి 3 years డిప్లొమా అయితే చూడండి. డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఐటీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీసీఏ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీఎస్సీ అప్లై చేసుకోవచ్చు, కంప్యూటర్ ఎస్సీ, బీఎస్సీ, ఐటీ వాళ్ళు కూడా అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ హెచ్ఆర్కి వచ్చేసి సో 3 years గ్రాడ్యుయేషన్ ఇన్ బీబీఎం ఎవరైతే చేసి ఉంటారో సో వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు అసిస్టెంట్ కార్పొరేట్ హాస్పిటల్కి సంబంధించి గ్రాడ్యుయేట్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేసి ఉంటారు కదా. సో వాళ్ళు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి జూనియర్ మెయింటైనర్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఐటీఐ చేస్తే సరిపోతుంది. మీ దగ్గర 10+ ఐటీఐ చేస్తారు కదా. సో వాళ్ళు అనేది అప్లై చేసుకోండి కంపల్సరీ. తక్కువ క్వాలిఫికేషన్ వాళ్ళకు కూడా ఛాన్స్ అనేది ఇచ్చారు. మీకు ఎన్సీవీటీఓ, ఎస్సీవీటీఓ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మీ ట్రేడ్కి సంబంధించి అది ఉంటే సరిపోతుంది. మీకు శాలరీ కూడా చూడండి, మీకు 18,000 నుంచి 59,000 వరకు అనేది శాలరీ ప్రొవైడ్ చేస్తారు. జూనియర్ మెయింటైనర్ మెకానికల్కి సంబంధించి చూసుకుంటే చూడండి, మీరు ఐటీఐ చేసి ఉండాలి. సేమ్ వీళ్ళు కూడా ఎన్సీవీటీ ఆర్ ఎస్సీవీటీ సర్టిఫికేట్ అయితే మీరు ట్రేడ్ చేసినాక సర్టిఫికేట్ ఇస్తారు కదా. సో సర్టిఫికేట్ ఇన్ ఫిట్టర్ ట్రేడ్ అయితే చేసి ఉండాలి. సో మీరు ఏజ్ పరంగా చూసుకుంటే ఏంటంటే ఎవరైతే 18 ఉంటారో సో వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. ఇండియన్స్ అయితే సరిపోతుంది. సో చూడండి, ఇక్కడ ఇది ఓన్లీ ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్సెస్. అండ్ ఇక్కడ ఓన్లీ ఇండియన్ నేషనల్ అబోవ్ 18 years ఆఫ్ ఏజ్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. 18 అయితే ఎవరు కంప్లీట్ అయ్యి ఉంటారో సో వాళ్ళు అనేది అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో మీకైతే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇస్తారు. సో ఇదేంటంటే పర్మనెంట్ జాబ్ కాబట్టి ఎవరైతే మిస్ చేసుకోకండి. షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ ఆర్ ఎస్టీకి సంబంధించి అయితే ఏజ్ రిలాక్సేషన్ 5 years అయితే ఉంటుంది. అండ్ ఓబీసీ నాన్ క్రీమీ లాయర్కి సంబంధించి అయితే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి 3 years. అండ్ ఈ పీడబ్ల్యూబీడీ కేటగిరీ అన్రిజర్వ్డ్ ఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి 10 years ఉంటుంది. పీడబ్ల్యూబీడీ ఓబీసీ కేటగిరీ ఎవరు ఉంటారో ఎన్సీఎల్లో వాళ్ళకి అనేది 13 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూబీడీ ఎస్సీఆర్ ఎస్టీ ఎవరు ఉంటారో వాళ్ళకి అనేది 15 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో మీకు చెప్పాను కదా, సిబిటీ ఎగ్జామ్ అయితే ఒకటి పెడతారు. అండ్ మీకు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే ఉంటుంది. సో దాంట్లో ఏముండదు, జస్ట్ మెడికల్ ఫిట్టా లేదా అనేది జస్ట్ మీకు చెక్ చేసి జాబ్లో అయితే సెలెక్షన్ చేస్తారు. సో చెప్పాను కదా. అండ్ మీకు అయితే సిలబస్ అనేది సిబిటీకి సంబంధించి ఎన్సీఆర్టీఎస్ వెబ్సైట్లో అయితే సపరేట్గా అయితే సిలబస్ మెన్షన్ చేసి ఉంటుంది. సో అక్కడైతే మీరు ఒకసారి చెక్ చేయండి. సో మీరు ఎగ్జామ్ అయితే ఇక్కడ వచ్చేసి మీరు హిందీలో రాయొచ్చు లేదా ఇంగ్లీష్లో రాయొచ్చు. సో అది మీ ఇష్టం, మీకు హిందీ కంఫర్టబుల్ అవుతుంది, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. సో మీకైతే 100 marksకి అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో 1 question వచ్చేసి 1 mark, ఓకేనా. అండ్ దీంట్లో వచ్చేసి నెగటివ్ మార్క్ అయితే లేదు. కాబట్టి చాలా అంటే చాలా బెనిఫిట్. మీరైతే కంపల్సరీ అనేది
అప్లై చేసుకోండి జాబ్‌కి. సో, ఇదొచ్చేసి సీబీటీ అయితే 1½ అవర్ గంటన్నర అయితే టైం ఇస్తారు. సో, గంటన్నరలో అయితే మనం కంప్లీట్ చేసి అయితే ఇవ్వాలి. సో, మీరు అప్లై చేసుకునేటప్పుడైతే టెస్ట్ సెంటర్స్ అయితే మీరు మరీ చూసి అప్లై చేసుకోండి. హైదరాబాద్ అయితే హైదరాబాదు, భూపాల్, ముంబై చూడండి ఇక్కడ. టెస్ట్ సెంటర్స్ వచ్చేసి ఢిల్లీ, ఎన్‌సీఆర్, లక్నో, అహ్మదాబాద్, భూపాల్, ముంబై, కోల్కతా, భువనేశ్వర్, హైదరాబాద్, బెంగుళూరు అండ్ చెన్నై. సో, ఇవైతే టెస్ట్ సెంటర్స్. మీకైతే ఎక్కడ మీకు దగ్గర అనిపిస్తే మీరైతే ఎగ్జామ్ రాయడానికి టెస్ట్ సెంటర్ అదైతే క్లిక్ చేసి అప్లై పెట్టుకోండి. సో, ఎవరైతే ఎగ్జామ్‌లో పాస్ అవుతారో సో, వాళ్ళనేది ఏందంటే మీకు షూరిటీ బాండ్ అయితే ఉంటుంది. బాండ్ అమౌంట్ వచ్చేసి 1,50,000 ఇస్తారు. అండ్ ఇక్కడ మీకు మినిమమ్ పీరియడ్ టు సర్వ్ ద కార్పొరేషన్. సో, మీరేందంటే 1½ ఇయర్ అయితే మీ దగ్గర బాండ్ తీసుకుంటారు. అంటే మీరు 1½ ఇయర్ తర్వాత 1½ ఇయర్ లోపల అనేది బయటికెళ్ళకుండా కంపల్సరీ నేను జాబ్ ఇక్కడే చేస్తాను. సో, పర్మనెంట్ కూడా నెక్స్ట్ చేస్తాను అనుకుంటారు కదా! సో, అందుకే ఏందంటే మీకు 1½ అయితే ఇయర్ బాండ్ తీసుకుంటారు ఫస్ట్. తర్వాత వర్క్ మంచిగుంటే పర్మనెంట్ అయితే చేసేస్తారు. సో, ఇదైతే పర్మనెంట్ జాబు. సో, ఫ్రెండ్స్ ఫైనల్‌గా ఈ అప్లికేషన్ ఫీజు విషయానికి చూసుకుంటే ఎవరైతే అన్‌రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో సో, వాళ్ళకి ఫీజు అనేది ₹1000 ఫీజు ఉంటుంది. ప్లస్ జీఎస్టీ అయితే ఉంటుంది. ఓకేనా? సో, ఇంకొకటి బెనిఫిట్ ఏందంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీటీ కేటగిరీకి ఉంటారో వాళ్ళకనేది ఫీ అవసరం లేదు. నో ఫీ. సో, ఫ్రీ ఆఫ్ అప్లికేషన్ ఫ్రీగా అనేది మీరైతే కంపల్సరీ అప్లై చేసుకోండి. అండ్ అదర్స్ కూడా ₹1000 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. మీరు కూడా అనేది అప్లై చేసుకోండి. సో, మీరు ఎక్కువ చదువుకొని సో, నేను ఒక్క పోస్ట్ కాదు 3 పోస్టులకి అప్లై చేసుకుంటాను. మూడిటికి ఎగ్జామ్ రాసుకుంటానంటే మూడిటికి మీరైతే ఫీజ్ పే చేసుకోవాలి సెపరేట్‌గా. చూడండి ఇఫ్ ఏ క్యాండిడేట్ వాంట్స్ టు అప్లై మోర్ దెన్ 1 పోస్ట్ హి ఆర్ షీ విల్ హ్యావ్ టు పే అప్లికేషన్ ఫీ ఫర్ ఈచ్ పోస్ట్ సెపరేట్‌లీ అయితే మీరు ఫీ అనేది పే చేయాలి. సో, మీకు లాస్ట్ డేట్ అయితే చూసారు కదా! 24/4/2025. సో, ఈ నెల 24 వరకే ఉంది. మీరైతే కంపల్సరీ అప్లై చేసుకోండి. సో, ఫ్రెండ్స్ వీడియోనైతే ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి. సో, మీకైతే లైక్స్ టార్గెట్ జస్ట్ 100 లైక్స్ అయితే ఇస్తున్నాను. సో, ప్లీజ్ కంపల్సరీ 100 లైక్స్ అయితే ఫిల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఏందంటే చూడండి ఇక్కడ మీకు అప్లికేషన్ లింక్ అయితే మీకు ఎలా అప్లై చేసుకోవాలో ఇస్తాను. సో, మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ స్టెప్స్ టు అప్లై ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అని ఉంటుంది. సో, మీరు అక్కడికెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ కిందికి స్క్రోల్ చేయంగానే ఫిల్ ద ఆన్‌లైన్ అప్లికేషన్ విత్ పర్సనల్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరు కిందికి రాగానే మీకు పేమెంట్ అయితే ఆన్‌లైన్‌లో చేయాలి. సో, ఎవరైతే కొత్తగా వచ్చారో ఈ వెబ్‌సైట్‌కి అయితే మీరు కొత్తగా అప్లై చేసుకుంటున్నారు జాబ్ కంటే న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మీరైతే సో, నెక్స్ట్ మీకు ఇట్లా వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి స్టార్ట్ అప్లికేషన్ ఫార్మ్ అని ఉంటుంది. సో, ఇక్కడ క్లిక్ చేసి అయితే మీరు అప్లై చేసుకోండి. సో, ఫ్రెండ్స్ మీకు గనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నేనైతే అప్లై లింక్ మీకైతే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను అండ్ కామెంట్ బాక్స్‌లో ఇస్తాను. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.